మేము ఓటేసినాం గెలిపించుకున్నాం. అది బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చూసి కాదు, ఏదైతే టిఆర్ఎస్ మా కేసీఆర్ పైన ఉన్నాడో ఆయనని చూసి మేము గెలిపించుకున్నాం. ఏదో మా కేసీఆర్ తరపు నుంచి ఆయన నిలవన్నాడు కాబట్టి ఆయన ఈ పార్టీ గుర్తుని చూసి మేము వేసినాం. ఆయన బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చూసి కాదు. ఎందుకంటే ఆ పార్టీ తరపు నుంచి ఏమైనా చేస్తాడేమో అని చేసినాం గానీ, కాకపోతే ఇట్లా రంగులు మారే ఉసరవల్లి అక్కడ ఆయన తెలుసుకోలేకపోతే మేము. సరే ఇప్పుడు మామూలుగా నిజంగా జరిగింది పార్టీ మారింది అనుకుందాం. సరే ఇప్పుడు పార్టీ మారిందని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అట్లాంటి పరిస్థితుల్లో రేపు పొద్దున ప్రజల వద్దకు రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు ఎట్లా ఉంటది పరిస్థితి? అప్పుడంటే ఇప్పుడు ప్రజలు ఒకసారి మోసపోతారు, 2 సార్లు మోసపోతారు, 3వ సారి ఏం చేస్తారు? ఇప్పుడు ప్రజల పరిస్థితి ఎట్లా ఉందంటే తాను చెప్పు తీసుకొని తానే కొట్టుకున్నట్టు ఉంది. ఏమి ఒకసారి గుర్తుపట్టినారు, ఇంకా అయిపోయా అంతే. మీరు మైనార్టీ సోదరులు, మీరు అసలు మైనార్టీ సోదరులు మా ప్రజాపాలన మా ఇంద్రమ పాలన చాలా అద్భుతంగా వాళ్ళకు న్యాయం చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి. ఒకప్పుడు ఉండే కాకపోతే రాజ్యం పోయింది. ఇప్పుడు దొంగల రాజ్యం వచ్చింది మొత్తం. మరి ఎట్లా ఈ దొంగల రాజ్యం పరిస్థితి ఏంది? ఎన్ని రోజులు కొనసాగుతుంది? అదే మన రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, అరే నాయన మనం వస్తామో రానో మళ్ళా ఏమి వస్తామో రామో ఇంకా మనం వచ్చినాం, మనం కడుపు నింపుకోవాలా. ఆ తర్వాత లెక్కది ఇంకా మనం కడుపు నింపుకైనాక అది తర్వాత లెక్క వస్తే రానేలా పోతేలే అంతే. జూపల్లి అంటే అంతా ఇవే చెప్పతాడు. జూపల్లి వచ్చి అంతే చెప్తా. బాగా లక్షకుశాలు ఉన్నావు, ఏం సంగతి? ఏమని చెప్పి ఎందుకు మీ ఎమ్మెల్యే పార్టీ మారినందుకు సంతోషంగా ఉన్నావా? ఏంది పరిస్థితి? కృష్ణ తుంగభద్ర మధ్యలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఇది. నడిగడ్డ జోగులాంబ మీద ఒట్టేసినాడు రేవంత్ రెడ్డి సార్. ఏమని? నేను వచ్చిన ఎమ్మన్నే రైతు రుణమాఫీ చేస్తాను. ఏ మూలకు వచ్చిందో ఏ మూలకు రైతు రుణమాఫీ చేసినాడో నేను అడుగుతున్నా సార్. రైతు రుణమాఫీ ఏ మూలకి అయిందో, మహిళలకి 2500 ఎక్కడి నుండి ఇచ్చినాడు? మహిళలకి, ఆడపిల్లలకి, ఆడబిడ్డలకి తులం బంగారం వచ్చేసి మహిళలు కూటర్లు, స్కూటీ బండ్లు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఎక్కడోడు ఏ మూలకి ఇచ్చినాడో నేను అడుగుతున్నా. రైతు రుణమాఫీ కాలేదు, మహిళలకి తులం బంగారు రాలేదు, ఏది కాలేదు. ఊత జూటా మాటలు బద్మాస్. అస్సలు ఒక్కటి కూడా కాలేదు. ఊక ఫ్రీ బస్ ఒక్కటి అయ్యింది. రైతు రుణమాఫీ 2 లక్షల మాఫీ అన్నాడు ఆయన రేవంత్ రెడ్డి సారు. ఫస్ట్ అది కావాలా సార్? అరే 90% మొత్తం 100% చేసినామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మాటలు జూటా మాటలు, బద్మాస్ మాటలు. తెలంగాణ నడిగడ్డ హక్కుల సమితి ఇది. కృష్ణ తుంగభద్ర పారుతున్న నదిలో మధ్యలో ఉండే మేము జోగులాంబ తల్లి మీద ఒట్టేసినావు కదా రేవంత్ రెడ్డి సార్. వచ్చినావు కదా చేసార్. రైతు రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ తెచ్చుకోండి ఎమ్మన్నే బ్యాంకులలో అని అన్నావు కదా. ఏ మూలకైందో నేను వస్తా, రైతు బిడ్డగా నేను వస్తా, నడిగడ్డగా నేను వస్తా. కృష్ణ తుంగభద్ర మధ్యలో పారుతున్న మాది జోగులాంబ గద్వాల్ జిల్లా. నేను వస్తా, నేను నువ్వు చూపెడదు సిద్ధం ఎనీ టైం ఎనీ ప్లేస్. రైతు రుణమాఫీ మీద ఎకరాకి వచ్చేసి ఎంతో మంది లైన్లలో ఉన్నారు యూరియా బస్తాల కోసం. బ్లాక్ టికెట్లు అమ్ముతుంటే తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఎవరు ఉన్న వాళ్ళంతా పార్టీలో అంట కదా, పార్టీలో పోయి మాత్రమే యూరియా కోసం లైన్లు కడుతున్నట్ట. యూరియా మొత్తం స్టాకే ఉందంట ఎక్కడ వరకు దక్కన లేదు, ఎక్కడ లేదు. రైతుకి ఏ యూరియా బస్తా దొరకలేదు సార్. ఏ యూరియా బస్తా లేదు. చిన్న థియేటర్ పోతే వాళ్ళు అనుకున్న కాడికి టికెట్లకి అన్న వాల్యూ ఉంది, కానీ మా రైతులకి యూరియా సంచి అసలు లేదు సార్. చాలా ఘోరం సార్. పాటు దొరికిన యూరియా బస్తాలు ఇప్పుడు ఏమైతున్నాయి? బయటకు పోతున్నాయా లేకపోతే అక్కడ తుంగభద్ర కలుస్తున్నాయా, ఇక్కడ కృష్ణాలు కలుస్తున్నాయా? మా కేసీఆర్ సారు కారు సర్కారు మా అధికారం లేకొస్తే ఎప్పటి నుండో ఇంతవరకు జరిగినాయి కదా యూరియా బస్తాలు. ఏ షాప్ లేకపోయినా ఏ వస్తువు అయినా అంత మంచిగా దొరికిన యూరియా బస్తాలు ఇలా ఏమైపోతున్నాయి అంటున్నా. ఆయన రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ అమ్ముకుంటున్నాడు? ఎక్కడ వేరే దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు? మాకైతే అస్సలు అర్థం కావడం లేదు. నడిగడ్డ అన్నావు, గద్వాల అన్నావు, ఏంది మరి మీ ఎమ్మెల్యే ఇంత పెద్ద బీఆర్ఎస్ ఇంత పెద్ద సభ నడుస్తుంటే? ఎమ్మెల్యే రాడు. మా నిర్ణయం నుండి పోయినాడా ఏమన్నా కాంగ్రెస్ పార్టీలోకి? పోలే.
మరి మీ నిర్ణయం కూడా ఎట్లా పోతాడు మీరు గెలిపించిన ఎమ్మెల్యే? ఓలే సొంతం పోయినాడు, ఇష్టం వచ్చినట్ట ఇష్టం పురం రామరాజ్యం అయిపోయింది, లోపల లోపల వెళ్ళిపోయిండు. మాకి ఇప్పుడు మన హనుమంతి నాయుడు ఉన్నాడు, హనుమంతి నాయుడే విన్ అవుతాడు, ఎట్టి పరిస్థితుల్లో హనుమంతి నాయుడు విన్ అవుతాడు. సరే ఇదే ఎమ్మెల్యే వచ్చేసి ఏముంది బిడ్డ, ఏం పేరు? పరశురాముడు. పరశురాముడు ఏదో అనుకున్నాం కానీ మనం కాంగ్రెస్ లో ఉంటే బాగుంటది. రేపు పొద్దున సర్పంచ్ ఎలక్షన్ నిన్న నిలబెడతా కాంగ్రెస్ నుంచి, మరి నిలబడతాం అంటే ఏం చెప్తావు? కాంగ్రెస్ నాటి కాదు, గుండెలు కోసిన కేసీఆర్ కారు సర్కారు మనది. అంతేనా? ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, మేము ఎందుకు పోతాం అంత లాలుచ కొడుకులమ్మా? కారు సర్కారు మన కేసీఆర్ సారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే పోయినట్టు రారా పరశురాములు మీ ఊర్లో సర్పంచ్ చేస్తాంటే పోవా? మేము పోం సార్, మేము పోం సార్. ఎంపీటీసీ ఇస్తాంటే పోవా? ఏమి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తాంటే పోవా? ఏది పోం, మాకు అవసరం లేదు సార్. ఎంపీ చేస్తాంటే పోవా? ఎంతో మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎంతో మంది ఎన్నో విభాగాలుగా ఎంతో నష్టపో ఎకరకు 5,000 పడితే వాళ్ళు కూటి కోసమైనా పింఛన్ రాకుండా తింటుండ్రు సార్. 200 ఉండే పింఛని 2,016 రూపాయలకు చేసినాడు కేసీఆర్ సార్. నీవు ఒక మామూలు కార్యకర్తగానే పరిశ్రమలు నువ్వు ఇంత నిక్కచ్చిగా ఉన్నావు, మరి మీ అందరూ ఓట్లు వేసుకొని పోయినప్పుడు మీ ఎమ్మెల్యేకి ఎందుకు లేకుండా వచ్చు? మరి ఇదంతా ఇంత ఈ మాత్రం బుద్ధి, ఇంత గానము మోసం చేస్తాడు అనుకోలే మా ఎమ్మెల్యే. లేదు సార్, ఈ దెబ్బతోటి ఉందా? ఇంకా ఎమ్మెల్యే ఏమైనా ఉందా? ఇంకా అయిపోతుంది. ఇంకేం లేదు. మా బీసీ వర్గం నియోజకవర్గం ఇది గద్వాల్ జోగులాంబ జిల్లాల మన నడిగడ్డల బీసీ వర్గం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ శాతం మా గడ్డు హనుమంతు నాయుడే గెలుస్తాడు. బాస్ హనుమంతు నాయుడు.